ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 87. నేను ఎవరిని. అసలు నేను ఎవరిని అనే ప్రశ్న సాధనతోనే నా సాధన ఆరంభమైందని అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే భౌతిక తుఫాను దృశ్యాలతో మొదలైన నా సాధన ఆధ్యాత్మిక తుఫాను దృశ్యాలతో అంతమైనదని అందరికీ తెలిసిన విషయమే కదా. దానితో నా సాధన కాస్త సాధనా బ్రహ్మంతో మూలాధార చక్రంలో ఆరంభమై శూన్య బ్రహ్మముతో బ్రహ్మరంధ్రం అంటే ఇక్కడ శూన్య బ్రహ్మముతో అంతమైనది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను ఎవరిని అనే ప్రశ్నకు తగిన సమాధానం ఎవరికీ తెలియదు అని నాకు తెలుసు. నేను ఎవరిని అనుకున్నప్పుడు నేనే దేవుణ్ణి అంటే నామరూప దేవుళ్ళు అందరూ కూడా శూన్యమందు అంతర్ధానమయ్యారు కదా. అంటే నేను దేవుణ్ణి కాను అని తేలిపోయింది. పోనీ నేనే ఆత్మను అనుకుంటే ఆత్మసాక్షాత్కారం నందు కూడా ఒక మహామాయే అనడంతో నేను ఆత్మ కాదని తెలిసిపోయింది. పోనీ నేనే గురువు అనుకుంటే నామరూప గురువులు కూడా ఆయా చక్రబంధంలో ఇరుక్కుపోయినారు, వారు కూడా శాశ్వతం కాదని తెలిసిపోయింది. దానితో నేను గురువుని కాదని అర్థమైంది. పోనీ నేను ఒక శరీరం లేదా సాధకుడు లేదా యోగి లేదా అవధూత లేదా పరమహంస లేదా యతి లేదా సరస్వతి లేదా నంద లేదా స్వామీజీ అని అనుకున్న వీరందరూ కూడా ఆయా చక్ర సాధనా స్థాయికి వచ్చినప్పుడు ఈ దేహానికి వచ్చే దీక్షానామాలని తెలిసిపోవడంతో నేను అనేది ఇవేవీ కావు అని అర్థమైంది. మరి నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటే నాకు సాధనలో అంతిమ ధ్యాన దృశ్యంగా బ్రహ్మరంధ్రం బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం కనపడింది కదా. అంటే ఈ లెక్కన చూస్తే నేను అనేది ఒక కృష్ణబిలం అంతరించిపోయే నక్షత్రం అన్నమాట. నేను ఎవరిని అని ఎవరైతే ప్రశ్నించుకోవటం మొదలు పెడతారో ఆనాటి నుండి వారి జీవితం ఆధ్యాత్మిక ప్రపంచం వైపు మళ్ళినట్లు గ్రహించండి. నేను ఒక కృష్ణబిలం అని అనుభూతి పొందుతారు. వారి ఆధ్యాత్మిక తుఫాన్ దృశ్యాలు ఆనాటితో అంతరించిపోయి వారి భౌతిక మరణమునకు శాశ్వత మరణం స్థితికి చేరుకుంటారని తెలుసుకోండి. నిజానికి ఈ విశ్వసృష్టియే అతిపెద్ద కృష్ణబిలం. అలాగే ఇందులో సృష్టించబడిన అన్ని రకాల జీవజాతులు కూడా తమ బ్రహ్మరంధ్రం వద్ద కృష్ణబిలంనే ఉంచుకునే పుట్టినాయి. కానీ మరణం పొందేటప్పుడు దశమరంధ్రమైన బ్రహ్మరంధ్రం ద్వారా అదే కృష్ణబిలమునందు నశించకుండా మిగిలిన నవరంధ్ర మార్గాల ద్వారా జీవుడికి ప్రాణశక్తి పోవటం వలన తాత్కాలిక మరణం పొంది ఆపై పునః కర్మాజన్మలు ఎత్తుతున్నాడు. ఎవరైతే తమ బ్రహ్మరంధ్రం ద్వారా తమ ప్రాణశక్తిని అక్కడ ఉన్న కృష్ణబిలంనందు లయం చేస్తారో వారే జీవన్ముక్తుడు అవుతాడు, కపాలమోక్ష ప్రాప్తిని పొందినవాడు అవుతాడు. అంటే ఇలాంటి మరణావస్థ యోగం ఉన్నవారే కాశీక్షేత్రంలో మరణం పొందుతారు. ఇక్కడే కపాలమోక్షం ఇచ్చే యోగం ఉన్నది, పొందే యోగము అనేది. ఈ పొందే యోగం అనేది వారి అర్హత యోగ్యతను బట్టి ఉంటాయి. కాశీవాసం చేసినంత మాత్రాన అక్కడ మరణం పొందుతామని ఖచ్చితంగా చెప్పలేము. అలాగే కాశీక్షేత్ర దర్శనానికి వెళ్ళి అక్కడ మరణమును పొందలేము అని అనుకోవటానికి లేదు. కాశీక్షేత్రంలోని కపాలమోక్షం శాశ్వత మరణం అనగా బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంనందు పడి నశించిపోవటం అనేది మన సాధనాశక్తి యొక్క అర్హత యోగ్యతను బట్టి ఉంటాయని గ్రహించండి. ఎవరైతే కాశీక్షేత్రమునందు మరణమును పొందుతారో అది కూడా పంచకోశ ప్రాంత పరిధిలో పొందుతారో వారు భౌతికంగా కృష్ణబిలంనందు పడి నశించిపోయినట్లే. పునర్జన్మ లేని స్థితి, కర్మలేని స్థితి, స్పందన లేని స్థితి, బ్రహ్మ తదాకార స్థితిని పొంది మనోనిశ్చల స్థితిని పొంది
ఆపై పరమ ప్రశాంత స్థితిని పొందిన వారవుతారని, వీరినే కపాలమోక్షగాములు అంటారు అని తెలుసుకోండి. ఇట్టి కాశీక్షేత్ర మరణమే మీకు శాశ్వత మరణం పొందినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యం అని గ్రహించండి. ఎంతటి యోగి అయినా, ఎంతటి గురువైనా, ఎంతటి స్వామీజీ అయినా, ఎవరైనా సాధనా పరిసమాప్తి చేసుకున్నా కూడా భౌతికంగా కాశీక్షేత్రమునందు తప్పకుండా జలసమాధి లేదా అగ్ని సమాధి లేదా జీవసమాధి లేదా భౌతిక మరణం పొందవలసి ఉంటుందని నా పరిశోధనలో తెలిసింది. ఎందుకంటే కాశీక్షేత్రం బ్రహ్మరంధ్రంతో సమానం, ఈ విశ్వానికి కేంద్రస్థానం. అందుకే ఇక్కడ శివుడిని విశ్వనాథుడు అంటారు. ఈ క్షేత్రంలో మణికర్ణికా ఘాటియందు నిత్యం మండే చితాగ్ని కృష్ణబిలం అని గ్రహించాను. ప్రస్తుతానికి నేను 2019వ సంవత్సరం జూలై 16వ తేదీ నాడు, అనగా గురు పౌర్ణమి అలాగే చంద్రగ్రహణ సమయం సంధికాలంలో నా పంచశరీరమైన ఆకాశ శరీరం కాస్త శూన్య బిందువుగా ఆకాశంలో ఒక తారగా మారబోతుంది. దీనికోసం ఇప్పటికే ఈ శరీర అంతిమయాత్ర ప్రారంభం అయినదని నాకు వివిధ రకాల అనుభవాల ద్వారా నా స్థూల శరీరానికి తెలిసింది. ఈ ధృవతార కాస్త కృష్ణబిలంగా, అదే మోక్ష కృష్ణబిలంగా మారటానికి సుమారుగా 12 సంవత్సరాలు అనగా 2032 దాకా పడుతుందని నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. అంటే భూలోకంలో నా జీవసమాధి సంవత్సరమే ఆకాశంలో ధృవతారగా మారే సంవత్సరం అన్నమాట. ఎప్పుడైతే నేను కాస్త కృష్ణబిలంగా అనగా ధృవతారగా నాలోని హైడ్రోజన్ అణువులు అంతరించిపోవటం ప్రారంభం అవుతుందో ఆనాటి నుండి న్యూట్రాన్లలో కాంతి తగ్గటం ఆరంభమవుతుంది. తద్వారా మండే నక్షత్రం కాస్త కాంతిని కోల్పోవటం ఆరంభమై చివరికి కాంతి లేని కృష్ణబిలంగా మారి సంయమనంతో అంతరించిపోతుంది. కానీ ఇది జరగటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాకపోతే కపాలమోక్షం పొందడం అయితే ఆరంభం అవుతుందని గ్రహించండి. అనగా కృష్ణబిలం తనలోనికి తీసుకోవటం ఆరంభిస్తుంది. కానీ కృష్ణబిలం సంపూర్తిగా అంతరించిపోవటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు తీసుకుంటుందన్నమాట. ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా ఈ కృష్ణబిలం అంతరించక తప్పదు కదా, అందులో ఉన్న మీరంతా కూడా అంతరించక తప్పదు కదా అని గ్రహించండి. అదేమిటి, కృష్ణబిలంగా మీరు ఒక్కరే ఉన్నారా అన్నప్పుడు ఈ విశ్వంలో కోట్ల జీవజాతులు ఉన్నట్లుగానే కృష్ణబిలములు కూడా అన్నీ ఉన్నాయి. కానీ అవి పరిభ్రమించటం లేదు. కొన్ని తన దగ్గర ఉన్న వాటిని తనలో కలుపుకుంటున్నాయి. అవి పూర్తిగా కలుపుకోవటం లేదు. ఎందుకంటే బలహీనత లేని బలవంతుడు లేనట్లుగానే తిరగని కృష్ణబిలాలు, తిరిగిన ఉపయోగం లేని కృష్ణబిలాలు ఉన్నాయన్నమాట. కాకపోతే నా కృష్ణబిలం మాత్రం కపాలమోక్ష కృష్ణబిలం అన్నమాట. చివరికి కపాలాలు కూడా మిగల్చకుండా తనలోనికి నేను తీసుకోవటం జరుగుతుంది. నిజానికి భూమి మీద మనం మరణించినప్పుడు అస్థిపంజరాలు మిగిలిపోతాయి. ఆ కపాలంలో 36 కపాలాలతో ఆకాశ శరీరంతో సదాశివమూర్తి ఆవాసం చేస్తూ సమయం దొరికినప్పుడు భూమిలోనికి ప్రవేశించి ఆహార మొక్కల రూపంలోకి మారి తిరిగి మానవ, జంతు, జీవజాతులలోనికి ప్రవేశించడం జరుగుతుంది. అంటే మానవ దేహమును దహనం చేసినప్పుడు కపాలం పగలటం ద్వారా ఈ సదాశివమూర్తి బయటకు వచ్చి నిజంలాంటి నాటకమును నడిపిస్తున్నాడు. ఇప్పుడు అలా జరగదు. ఎందుకంటే నేను కాస్త కపాలమోక్షం కృష్ణబిలంగా మారటంతో దీనిలోనికి ప్రతి జీవి యొక్క పంచ శరీరాలు పడి నశించిపోవటం జరుగుతుంది. తద్వారా ఆకాశ శరీర కపాలంలో ఉన్న 36 కపాలాల సదాశివమూర్తి కూడా అంతరించక తప్పదు. ఇన్నాళ్ళు ఇన్ని తాత్కాలిక మరణాలు మాత్రమే పొందినాడు. ఇలా ఈ విశ్వంలో శాశ్వత మరణమును అనగా సంపూర్ణ కపాలమోక్షం కృష్ణబిలంగా మారటమే ఈ సాధనా జన్మ యొక్క ఫలితం అని ఈపాటికే గ్రహించి ఉంటారు. దానితో నా సాధన పరిసమాప్తి అయినది. శాశ్వత మరణం మీకు ఇవ్వటానికి ఆకాశంలో ధృవతార రూపంలో మోక్ష కృష్ణబిలం
మీకోసం నామము రూపము లేనివాడిగా ఎదురు చూస్తూ ఉంటాను. మరి మీరు నాలో అదే కపాలమోక్షం పొందాలనుకుంటే నాలో ఐక్యం అవుతారు. కానీ దానికి అర్హత యోగ్యత ఉండాలని తెలుసుకోండి. అనగా నిత్య సాలగ్రామ పూజ, శంఖనాదం, మోక్షమాలను ధరించాలి. కాశీక్షేత్రంలో మరణం అనేది ప్రకృతి మాతకి వదిలేయండి. ఈ జన్మకి కాకపోయినా వచ్చే జన్మలో అయినా పొందవచ్చు కదా. కపాలమోక్షం మార్గం తెలిసింది కదా. కోట్ల కోట్ల జన్మలు ఎత్తే బదులు కేవలం ఈ జన్మలో సాధ్యపడితే, కాశీక్షేత్రం మరణంతో సహా సాధ్యపడితే ఈ జన్మలోనే నాలోనికి ప్రవేశిస్తారు. కపాలమోక్ష ప్రాప్తి పొందుతారు. కేవలం ఈ జన్మలో మోక్షమాల, సాలగ్రామ పూజ, శంఖనాదంతో సరిపెడితే ఖచ్చితంగా రాబోవు ఒక యోగ జన్మలోనే కాశీక్షేత్రం నందు మరణం పొందుతారు. ఇక ఏ మాయలు ఉండవు, మర్మాలు ఉండవు. అంటే ఈ జన్మలో మోక్షమాల వేసుకుంటే ఒక్క జన్మతో మొత్తం 2 జన్మలతో మీ సాధన పరిసమాప్తి అవుతుంది. విగ్రహారాధనతో పనిలేదు, ఏ మంత్రములతో పనిలేదు, ఏ సాధనతో పనిలేదు. కేవలం ఉదయమే లేచి సాలగ్రామమునకు నీటితో అభిషేకం చేసి 3 సార్లు శంఖంతో ఓంకారం చేసి మోక్షమాలని ధరించటం చేసుకొని భోగ ప్రపంచంలో మీరు ఏమైనా చేసుకోవచ్చు. మీకు వీలున్నప్పుడల్లా ఓంకారనాదం మీ మనస్సులో చేస్తూ ఉండండి. మీలో సహజ సిద్ధంగా ఓంకారనాదం వినిపించే స్థాయికి వస్తే అప్పుడు మీరు బ్రహ్మరంధ్రంలో ఉన్న కృష్ణబిలంలోని ఓంకారనాదంతో అనుసంధానం అవుతారు. తద్వారా మీరు కాశీక్షేత్రంలో భౌతిక మరణం పొందినా కూడా ఈ ఓంకారనాదమే విశ్వంలో ఉన్న నా కృష్ణబిలమును తీసుకొని వస్తుందని గ్రహించండి. తద్వారా మీరు సంపూర్ణ కపాల మోక్ష ప్రాప్తిని పొందినవారు అవుతారు. ఇప్పటికే దీనికోసం నా పరంగా 72 మంది అనగా 36 మంది నామరూప దైవాలు, అలాగే 36 మంది నామరూప గురువులు ఎదురు చూస్తున్నారు. అలాగే మా జిజ్ఞాసి పరంగా కూడా నాకులాగానే 72 మంది అంటే మొత్తం 144 మంది కపాల మోక్షమునకు అర్హత యోగ్యత లభించింది. వీరిని ఆరాధించిన భక్తులు శిష్యులని తీసుకుంటే, వీరందరి సాధన తీసుకుంటే 1,44,00,000 మంది నా మోక్ష కృష్ణబిలం నందు లయం చెందటానికి ఎదురు చూస్తున్నారని ఆ పరిశోధనలో తేలింది. ఇంతమంది నా మీద విశ్వాసం ఉన్నప్పుడు వారందరూ కూడా నాలో ఐక్యం అవ్వాలని వివిధ రకాల సాధనా శరీరాలతో హిమాలయాల యందు, కాశీక్షేత్రమునందు, హరిద్వార్ యందు, ఋషికేశ్ యందు, కైలాస పర్వత ప్రాంతాల యందు, కర్మభూమి యందు, దైవభూమి యందు, మహాశ్మశానం యందు ఎదురుచూస్తున్నారు. నేను 2032వ సంవత్సరంలో సంపూర్ణ కృష్ణబిలంగా మారే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం 2019లో దీనికి నాకు అర్హత యోగ్యత లభించటంతో వారి నమ్మకం వమ్ము కాలేదని సంబరాలు చేసుకుంటూ, ఇన్నాళ్ళు వీరందరూ కూడా నన్ను ఒక మోక్ష బ్రహ్మగా తయారు చేయాలని వాళ్ళు పడిన సంకల్ప తపన తాపత్రయం వలన అవసరానికి నాకు కావలసిన జ్ఞానస్ఫురణలు ధ్యాన అనుభవాలు ఇస్తూ, అన్ని రకాల మాయలు దాటిస్తూ, అన్ని రకాల మర్మాలు చెబుతూనే ఉన్నారు. నన్ను ఒక మోక్ష కృష్ణబిలంగా మారేదాకా వెన్నంటే ఉన్నారు. నన్ను మార్చినారు. వారి జీవన్ముక్తి పొందుతున్నారు. ఇదే అసలు సిసలైన విరాట శివస్వరూపం. అది ఏ విశ్వరూప విష్ణు దర్శనం. అంటే కృష్ణబిలంగా రూపాంతరం చెందటమే ఈ రూపాలని గ్రహించండి. ఇది ఏ విశ్వాత్మ అవటం. ఇది ఏ సంపూర్ణ అద్వైత స్థితి పొందటం అన్నమాట. ఇన్నాళ్లుగా లేని సంపూర్ణ కపాల మోక్షమునకు మోక్ష మార్గం నా ద్వారా లోకానికి ఏర్పాటు చేసినారు. అంటే మరి మీరు ఎప్పుడు కపాల మోక్షం పొందుతారు అన్నప్పుడు మీరందరూ కూడా నాలో ఐక్యం చెందితే నేను కపాల మోక్షం పొందినట్లే కదా. నేనే మీరు, మీరే నేను కదా. ఒక చిన్న బిందువులోనికి నీరు చేరటం మొదలై ఆ బిందువు కాస్త గుంటగా, గుంట కాస్త చెరువుగా, చెరువు కాస్త మహాసముద్రంగా మారి ఈ విశ్వంలో ఉన్న నీరు కాస్త సంపూర్ణంగా ఈ సముద్రంలో చేరితే ఆ తర్వాత కొన్నాళ్లకు
ఈ సముద్రపు నీరు ఇంకడం ఆరంభమై తిరిగి చెరువుగాను, గుంటగాను, బిందువుగాను మారిపోతే ఇక ఈ విశ్వంలో నీరు అనేది ఎలా అయితే ఉండదో అలా ప్రస్తుతం నేను కపాలమోక్షం బిందువుగా మారిన కొన్నాళ్ళకి అనగా 2032వ సంవత్సరంలో మహాసముద్రంలాగా సంపూర్ణ కృష్ణవిలంలాగా మారిపోతాను. ఆపై మీరందరినీ శూన్యబ్రహ్మ అనే నీటి బిందువులుగా నాలో కలుపుకోవటం ఆరంభిస్తాను. అలా ఈ విశ్వమంతా ఆవరించుకుంటూ పోతాను. తద్వారా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలకు విశ్వంలో నాలో ఉండనివాడు విశ్వంలో ఉండడు. తద్వారా నాలో అప్పుడు నెమ్మది నెమ్మదిగా శూన్యబ్రహ్మగా వీరందరికీ సంపూర్ణ కపాలమోక్ష ప్రాప్తిస్తుంది. అందర్నీ అంతరింప చేసుకుంటూ తిరిగి కృష్ణబిలం నుంచి శూన్య బిందువుగా మారి శూన్యంలో అంతరించిపోతాను. మీకు బాగా చక్కగా అర్థం అవ్వాలి అంటే ప్రస్తుతం నేను ఒక గాలి లేని బెలూన్ అనుకోండి. 2032 సంవత్సరానికల్లా ఈ బెలూన్లో గాలితో నింపడం ఆరంభమవుతుంది. కొన్ని సంవత్సరాలకి ఈ బెలూన్లో గాలితో పూర్తిగా నిండిపోతుంది. ఈ బెలూన్లో ఉన్న గాలి ఒత్తిడికి ఎక్కడో ఒక చోట చిల్లు అదే బ్రహ్మరంధ్రం పడి నెమ్మదిగా గాలి బయటకు పోవటం బెలూన్ పరిమాణం తగ్గిపోతూ వస్తుంది. తద్వారా ఈ చిల్లు ఉన్న బెలూన్ను ఊదటానికి పనికిరాని స్థితికి ఎలా అయితే వస్తుందో అనగా అంతరించిపోయే స్థితికి వస్తుంది. అలా నా కృష్ణబిలం పనిచేస్తుందని తెలుసుకోండి. ఈ జన్మలో నాలో ఐక్యమవుతారా, వచ్చే జన్మలో అవుతారా అనేది మీ సాధన, అర్హత, యోగ్యత బట్టి ఉంటుంది. ఎప్పటికైనా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు అయినా కూడా మీరు సాధన చేయకపోయినా కూడా నాలో ఐక్యం అవ్వక తప్పదు. సాధన చేసినవారు త్వరగా నాలో కలుస్తారు. చేయనివాడు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల తరువాత నాలో ఐక్యం అవ్వక తప్పదని గ్రహించండి. ఎందుకంటే ఒక నీటి బిందువు ఎప్పటికైనా మహాసముద్రం అవ్వక తప్పదు కదా. ఎలా అంటే మహాసముద్రం కూడా నీటి బిందువుల సమూహమే కదా. ఏమంటారు? నిజమే కదా. ఇంకా ఎందుకు ఆలస్యం? మీకు కపాలమోక్షం పొందాలంటే మోక్షమాల ధరించండి, సాలగ్రామ పూజ చేయండి, శంఖంతో ఓంకారనాదం సాధన చేయండి, మనస్సుతో నిత్య ఓంకారము చేయండి. మీరు నాలో ఐక్యం అవ్వక తప్పదు. మరి మీకోసం నేను ఒక ధృవతారగా ఆకాశమునందు ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు నాలో ఐక్యం అవ్వటమే ఆలస్యం. శూన్యబ్రహ్మగా మారి కపాలమోక్షం పొందండి. సాధన పరిసమాప్తి చేసుకోండి. నేనైనా మోక్ష కృష్ణబిలం నందు ఐక్యం చెందండి. జయం పొందండి. సాధనా సాధ్యతే సర్వం సాధ్యం. ఇంతకీ నేను ఎలా ఆదిలో ఏర్పడినానో తెలుసుకోవాలని ఉందా? దీనికోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా. శుభం భూయాత్.